సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. ఈరోజు నెల్లూరులో ఒక విశేషమైన రోజు. నెల్లూరు సాయి భక్తులు మరచిపోలేని రోజు. ఎందుకంటే 100 సంవత్సరాల మహాసమాధి ఉత్సవాలు వాడవాడల దేశ విదేశాల్లో అత్యద్భుతంగా జరిపించుకున్నాడు సాయినాథుడు. కానీ 3 రోజుల మహాసమాధి అనేది నాకు తెలిసి సాయి మందిరాల్లో కూడా ఇప్పుడు చేసుకోలేదు మనం. మరి సాయి టీవీ వారికి ఆ సంకల్పం ఇచ్చాడు బాబా అనిల్ కుమార్ గారు, అలాగే వాహిని మేడం గారికి. వారి ద్వారా ఇందాక కూడా అనిల్ గారు చెప్పారు, మీ అందరికి కూడా ఇష్టపడేది ఇది, ఈ వాక్యం వినండి బాగా శ్రద్ధగా. వాళ్ళు స్క్రోలింగ్ లెటర్స్, మీరంతా టీవీలో ఆ స్క్రోలింగ్ లెటర్స్ చూసే వచ్చుంటారు ఎక్కువ భాగం. ఇక్కడ టీవీలో వాళ్ళు యాడ్ లాగా ఇచ్చారు. దాంట్లో సాయి భక్తి సాధికారతకు నెలవైన నెల్లూరు పట్టణంలో అన్నారు. ఒకసారి చప్పట్లు కొట్టండి ఆ మాటకి. సాయి భక్తికి సాధికారమైన సాయి భక్తి సాధికారత అంటే అంటే మంచి, అధికారం అంటే మంచి అధికారం ఉందంట మనకు నెల్లూరు పట్టణ వాసులకి. అనిల్ గారు మనకు టైటిల్ ఇచ్చారు. ఒకసారి అనిల్ గారు కొట్టండి చప్పట్లు. అంటే మంచి అధికారం అంటే ఎవరి మీద ఉంటుంది? మనకి మన తల్లి మీద ఉంటుంది, మన తండ్రి మీద ఉంటుంది. ఒక మంచి అధికారం ఎవరి మీద ఉంటుంది? మన కుటుంబ సభ్యుల మీద ఉంటుంది, మనం ప్రేమించే వాళ్ళ మీద ఉంటుంది, మనల్ని ప్రేమించే వాళ్ళ మీద ఉంటుంది. అంతేనా కాదా? ఈ లోకంలో ఉండే ప్రేమలన్నీ అశాశ్వతం, ఒక్క భగవంతుని ప్రేమే శాశ్వతం. కొట్టండి చప్పట్లు. ఒక్క బాబా ప్రేమే శాశ్వతం. ఎన్ని ప్రేమలున్నా ఇక్కడ వదిలేసిపోవాల్సిందే. ఇప్పుడు ఈ రోజు ఈ జన్మలో భార్య, వచ్చే జన్మలో ఏమో, ఈ జన్మలో తండ్రి, వచ్చే జన్మలో ఎవరో. అందుకే శరీరాలు వదిలేశారు మహాత్ములు కూడా. బాబా వదిలేశాడు శరీరం, అదే ఇది. రాముడు వదిలేశాడు, కృష్ణుడు వదిలేశాడు శరీరాన్ని. ఈ శరీరాలు అశాశ్వతం. అంటే మంచి అధికారం అంటే మంచి పట్టుంది నెల్లూరు వాళ్ళకి. దేని మీద? సాయి భక్తి మీద. అందుకే ఇంతమంది వచ్చారు. బయట కూడా కూర్చో ఉన్నారు. ఎంత పట్టో నిరూపించారు సాయి టీవీ వాళ్ళకు కూడా నెల్లూరు సాయి భక్తులు. బాబా మీద ఎప్పుడైతే మనం శరణాగతి, ఊరికే హలో అంటే కుదరదు. బండి మీద ఇప్పుడు నేను ఇంకో మాట చెప్పబోతున్నా. మనమంతా సాయి కుటుంబం. నేనేదో ఉపన్యాసం చెప్పేది అసలు చేత కాదు నాకు. మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీరు మేము మాట్లాడుకుంటున్నా, నేను మీరు మాట్లాడుకుందాం. మనం కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నాం మనం ఇంట్లో రోజా. ఇప్పుడు కూడా అంతే మాట్లాడుకోవటం. ఇది సత్సంగం చెప్పేది అసలు చేత కాదు నాకు. కాబట్టి ఎప్పుడైతే మనం సాయికి సర్వస్వ శరణాగతి చేస్తామో బాబా మీద హక్కు వస్తుంది మనకి. అడిగేదానికి ఎందుకు కీవు మనం? మాకు ఏముంది నాలో తప్పు? నేను నీకింత సమయం కేటాయిస్తున్నాను రోజుకి. నా సంసారానికంటే నీకు ఎక్కువ కేటాయించిన రోజు, మన సంసారాల కంటే బాబా సేవకి ఎక్కువ కేటాయించిన రోజు. చూడండి, మీ జీవితం పూల బాట అవుతుంది. మేము అనుభవించి చెప్తున్నాం. ఇది సత్యం, సత్యం, సత్యం. పూల బాట అవుతుంది. మీకెవరితో అన్న పని ఉంటే వాళ్లే ఎదురొస్తారు మీకు. మీరెక్కడో 20 చెన్నైలో పని ఉంటే చెన్నైకి పోవాలంటే వాడేదో పని మీద వస్తాడు నీ దగ్గరికి. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. ఇంట్లో ఉండేది
అనేది మనిషి అయి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ. మరి మహల్సాపతి ఏమయ్యాడు ఈరోజు? ఎందుకు పెట్టారు మహల్సాపతికి ఈరోజు సాయి టీవీ వాళ్ళు సాయినోదోత్సవం ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారమ్మా? మనలాగుంటే పెడతారా? మనమేముంది అంతా చూసుకొని గురువారం వచ్చేది ఒక టెంకాయ కొట్టుకునేది వెళ్ళిపోయేది, అయిపోద్దా? మన కుటుంబ సభ్యుల కోసం మన శరీరాలను ఎంత అరగదీస్తున్నాం, మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేసుకున్నాం. మరి బాబా కోసం మీ శరీరాలను ఎంత అరగదీశారు? ఎంత మీ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా బాబా సేవకు పరిగెత్తారు. మరి బాబా దగ్గర అకౌంట్ అది, ఆయన దగ్గర మన లెక్క పుస్తకాలు ఉన్నాయి, మార్కులు పడుతుంటాయి. అక్కడ కావాలన్నప్పుడు మనకు డ్రా చేసి ఇస్తాడు, మనకి ఏది శ్రేయస్కరమో అది ఇస్తాడు. ఒకసారి ఆలోచించండి, ఎంత సమయం కేటాయిస్తున్నాం బాబా సేవకి? అసలు అడిగే హక్కుందా మనకి? బాబాని కోరికలు సమయం కేటాయించకుండా కేవలం ఒక టెంకాయ కొట్టి పూజ చేయించుకుంటే అడిగే హక్కుందా? లేదు. హక్కు ఎప్పుడు వస్తుంది? మనం ఆయనకి రుణగ్రస్తులు చేయాలి, ఆయన మనకు రుణపడేటట్లు చేయాలా? మనం ఎంతసేపటి కోరికలు కోరి కోరి ఆయన తీర్చి ఆయనకే బాకీ పడిపోయి ఉంటామే. మనకెప్పుడు ఆయన బాకీ పడేది? ఆయన మనకు బాకీ పడితే అప్పుడు వస్తుంది, రిలీజ్ అవుద్ది అనుగ్రహం. మహల్సాపతికి ధనం ఇస్తా అన్నాడు, దక్షిణలో ప్రతిరోజు నాకు వద్దనే వద్దన్నాడు మహల్సాపతి. కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ కూడా, ఇది అండర్లైన్, కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ కూడా నాకేం వద్దన్నాడు. మనమైతే ఆ బాబా దగ్గర దక్షిణలు తీసుకున్న వాళ్ళంతా ఈరోజు కోట్లకు పడగలెత్తున్నారు. ఆ రోజుల్లోనే బాబా దేహంతో ఉన్నప్పుడే ఎంత తీసుకుంటే అంత దానం చేసేవాడు సాయంత్రానికి బాబా. అలాగే ఒక వర్తకుడు ధనము ఇవ్వజూపితే అది ధనం అని కొన్ని పుస్తకాల్లో ఉంది, బంగారు అని కొన్ని పుస్తకాల్లో ఉంది. సరే, ధనమైనా బంగారైనా మొత్తానికి ఆకర్షణ అయిన వస్తువే. ఈపోతే బాబా తీసుకోవద్దన్నాడు, మహల్సాపతి తీసుకోలేదు. మరి ఎంతటి గురువాజ్ఞ పాలన! తినడానికి పస్తులు, తినడానికి తిండి లేదు. మరి వాళ్ళ భార్య కూడా ఒకరోజు మసీదుకి వచ్చి పస్తులుండి కూడా బాబాని ఏం అడగకుండా వెళ్ళిపోయింది. వాళ్ళ కుటుంబం కూడా ఎంత గొప్పది! ఒకసారి మహల్సాపతి కుటుంబాన్ని కొట్టండి చప్పట్లు. కాబట్టి మనం ఏం చేయాలి? త్యాగం. గుర్తుపెట్టుకోండి, సాయి ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా త్యాగం లేని భక్తి బాబాను చేరదు, దైవాన్ని చేరదు. త్యాగం 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 లేనిదే కుదరదు. మరి మహల్సాపతి ఏం చేశాడు? ఎట్లయ్యాడు ఆయన? ఋషి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. మరి ఎట్టయ్యాడు? ప్రాణత్యాగానికి కూడా వెనుకాడలేసాయి. 3 రోజులు సమాధి అవుతూ బాబా ఏం చెప్పాడు మహల్సాపతికి? 3 రోజుల వరకు నా శరీరమును కాపాడుము, లేనిచో నేను తిరిగి రాని ఎడల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో గొయ్యి తీసి పాతిపెట్టి 2 జెండాలను నాటుము అని చెప్పాడు. మరి ఊర్లో వాళ్ళందరూ వచ్చేశారు. ఇంకేముంది, శ్వాస ఆపేశాడు ఆయన. ఏముంది ఆయన చేతిలో పని? మొన్న 1918లో జరిగింది కూడా అదే. ఆయన ఇష్టం. మనం చొక్కా తీసాడు బారేస్తాం, వాళ్ళు తీసాడు బారేస్తారు శరీరాన్ని. మన శరీరాలు కూడా అంతే. మనం దీము అప్పుడు మనం పాకులాట. ఇంకా 100 ఏళ్ళు వస్తే కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇంకా బతకాలని. మనల్ని ఆయన తీసేస్తాడు, ఆయన శరీరాన్ని ఆయనే తీసేసుకున్నాడు. మనల్ని కూడా బెరికేస్తాడు ఆయనే ఎప్పుడో ఒక రోజు, గ్యారంటీ అది. ధర్మరాజుని యక్ష ప్రశ్నలో అడిగింది ఏంటంటే, సృష్టిలో అత్యంత ఆశ్చర్యకరమైనది ఏందని అడుగుతాడు యక్షుడు ధర్మరాజుని. ధర్మరాజు చెప్తాడు, లోకంలో ఎంతో మంది చనిపోతున్నా నేను మాత్రం ఇక్కడే శాశ్వతం అనుకోవడమే సృష్టిలో అంత అత్యంత ఆశ్చర్యకరమైందని చెప్తాడు. పట్టండి చప్పట్లు ఒకసారి. అర్థమైంది మీకు? ఎంతో మంది చనిపోతుంటే చూస్తుంటాం మనం మాత్రం ఇక్కడ శాశ్వతం అనుకొని సంపదలు పోగేసుకునేదానికి, ఆస్తులు కూడేసుకునేదానికి, మన సంసారం కోసం, మన పిల్లల కోసం. మీరు శ్రమ చేసి చూడండి సాయి, బాబా కోసం మీకు ఏమిస్తాడో అర్థమవుతుంది. నిరంతర శాంతినిస్తాడు,
కోట్లు ఆస్తులు ఉండే వాళ్ళకి ఎక్కువ మందికి శాంతి లేదు. ఈరోజు శాంతి లేదు 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 ప్రపంచంలోనే శాంతి లేదు. బాబాకి శరణాగతై ఆయనకి సమయాన్ని కేటాయిస్తే మన కుటుంబంలో శాంతి వెల్లివిరుస్తుంది, మన సమాజంలో శాంతి వెల్లివిరుస్తుంది, ఈ దేశంలో శాంతి వెల్లివిరుస్తుంది, ఈ ప్రపంచంలో శాంతి వెల్లివిరుస్తుంది. తద్వారా ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా మహల్సాపతి 3 రోజులు కాలకృత్యాలకు కూడా లేలేసాయి. బాత్రూమ్ కూడా బాగా మన భాషలో చెప్పాలంటే వీలవుద్దా? మనకుందా శరణాగతి? మరి అందుకే ఆయనకు ఉత్సవం చేస్తున్నారు. ఈరోజు సమాధి అయ్యి 96 సంవత్సరాలు అయింది. ఎన్నేళ్ళు అయింది? బాబా సమాధి అయిన తర్వాత 4 సంవత్సరాలు సమాధి అయ్యారంట మహల్సాపతి. బాబాది 100 సంవత్సరాలు పూర్తయింది. 96 సంవత్సరాలు సమాధి అయ్యారు. మనకు చేస్తారు ఉత్సవం రేపా? చేయాల్సింది. మన పిల్లకాయలే పంపించేసిన తర్వాత మర్చిపోతారు. మళ్ళా 2వ రోజుకి టామ్. కాకపోతే ఫోటో పెట్టి ప్లాస్టిక్ దండేస్తారు. పూలమాల వేస్తే మళ్ళీ రోజు 50 రూపాయలు ఖర్చు అని ప్లాస్టిక్ వేస్తారు పర్మనెంట్ గా. అంతే జరిగేది, వాస్తవం అది. అదే పాట ఒకటి ఉంది కదా, ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము, ఈ జీవన తరంగాలలో చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. అర్థమైందా? సినిమా పాట అని ఎంత బాగుంది. ఈ జీవన తరంగాల్లో ఎవరికి ఎవరు సొంతం. అబ్బా నా భార్య లేకపోతే బతకలేను, అబ్బో అసలు నా కొడుకు లేకపోతే అసలు చూడకుండా ఉండలేను, వాడు పోయిన తర్వాత నా ఎంత కరెక్ట్ గా 4 రోజులు కూడా అనుకుంటారు అనుకోరు. ఇదంతా అశాశ్వతం, అంతా ఒళ్ళకే. కాబట్టి బాబాకి అందరం దగ్గర అవుదాం. ఇది ఎందుకంటే సమాధి సందర్భంగా పెట్టిన కార్యక్రమం కాబట్టి ఇంత ఇదిగా వైరాగ్యం గురించి ఎక్కువ బాబా చెప్పిస్తున్నాడు. నేను చెప్పడం అనేది అహంకారం, మళ్ళా కొట్టుకోవాలి చంపమల్లిచ్చి. తర్వాత అది ప్రాణత్యాగం చేసి, ప్రాణత్యాగం చేయలేదు, సిద్ధపడ్డాడు. ప్రాణత్యాగానికి సిద్ధపడి 3 రోజులు ఆ దేహానికి రక్షణ. ఊర్లో వాళ్ళందరూ వ్యతిరేకించారు, సమాధి చేసేయాల్సిందే. శ్వాస ఆడటం లేదంటే ఒప్పుకోలేదు. నన్ను పాతి పెట్టి, గుర్తుపెట్టుకోండి మహల్సాపతి ఏం చెప్పాడు, నన్ను పాతి పెట్టి బాబాని సమాధి చేయండి అని చెప్పాడు. చెప్పగలమా మనమా? మనకు అవద్దా? మన వల్ల అవద్దా? ఆలోచించండి సాయి, అవద్దా? నా ప్రాణం పోయినా ఈరోజు గుడికి పోతానని ఎవరైనా చెప్తున్నారా? కొంచెం ఆ రోడ్డు ఏదన్నా రాస్తున్నారనుకో, అబ్బో 4 వారాలు ముగిచ్చేస్తారు, 1 వారం కాదు. ఇంకా రోడ్డు మళ్ళీ కంప్లీట్ అయితే వీళ్ళే అంచనా వేసుకుంటారు నిలబడద్దని. మళ్ళా శ్వాస ఆడింది. మళ్ళా 32 ఏళ్లు ఆయన అవతార కార్యం జరిగింది. దానికి కారకుడు మహల్సాపతి అయ్యాడు. ఇంకొకరిని పెట్టుకోవచ్చు కదా. అంటే మహల్సాపతికి ఎన్నో జన్మల సుకృతం ఉంది సాయి. అందుకు ఎన్నుకున్నాడు బాబా ఆయన్ని ఆ సేవకి. మనకు కూడా ఆ సుకృతం సంపాదించుకోవాలి. ఈ జన్మలో 10th క్లాస్ వరకు చదివినా వచ్చే జన్మలో మళ్ళా 1వ తరగతి చదవబడలే, ఇంటర్మీడియట్ నుంచి వస్తుంది మళ్ళా. అంటే పూర్వజన్మ సుకృతం మన వెంట వస్తుంది. మన వెంట వచ్చేది పాప పుణ్యాలు, మనం చేసిన మంచి పనులు, మనం చేసిన భక్తి, ఇవే మనతో కూడా వెంట వచ్చేది. ఆస్తులు ఏమి రావు. మాకు కూడా ఉంది చిన్న ఇల్లు, అది నాతో కూడా వస్తుందా? ఏమి రాదు, ఇక్కడ వదిలేసిపోవాల్సిందే. అలాగే ఇంకొక ముఖ్య ఘట్టం చెప్పి నేను ముగిచేస్తున్నాను. ఈరోజు ఎవరిని చూసి వచ్చాం ఇక్కడికి? సాయిబాబాని చూసి వచ్చాం. మరి సాయి అని పేరు పెట్టింది ఎవరు? మహల్సాపతి. మరి ఆయనకే ఎందుకు ఇచ్చాడు అవకాశం? ఆయన తలుచుకుంటే హృదయంలో, అందరి హృదయాల్లో ఉండేది బాబా కదా. మరి ఆయన ఎవరి చేతైనా పెట్టించుకోవచ్చు కదా. మహల్సాపతి హృదయంలోనే ఉండి ఆవో సాయి అన్నాడు ఖండోబా మందిరం దగ్గర. మరి ఎందుకంటే మహల్సాపతి ఎన్నో జన్మల సుకృతంతో వచ్చాడు, బాబాతో ఎన్నో జన్మల బంధంతో వచ్చాడు. బాబా చెప్పాడు కదా, శ్యామతో 72 జన్మల బంధం మీది మాది. మనకు కూడా ఉంది. పిచ్చిలో పడుతున్నాం మనం. షిరిడీలో మనం ఒక బల్లో పిల్లో ఒక దోమో యోగా అయి ఉంటాం పూర్వ జన్మలో. లేకపోతే సాయి టీవీ వాళ్ళు అక్కడ వేస్తే ఇక్కడికి వచ్చాం మనమా?
ఆ అనుబంధం ఉంది మనందరికీ. మరి ఆ అనుబంధం ఉండబట్టే ఈరోజు బాబా పిలుపు లేందే అడుగు పెట్టలేరు. బాబా మందిరంలో అయినా, బాబా కార్యక్రమానికైనా, షిరిడీలో అయినా. సాయి అని నామకరణం బాబా చేయించుకున్నాడు మహల్సాపతి ద్వారా. ఆ సాయి ఏమైంది ఈరోజు? ఏమైంది ఈరోజు? మన పాలిట వరమైంది. కొట్టండి చప్పట్లు ఒకసారి. మన పాలిట వరమైంది. ఈరోజు దేశ విదేశాల్లో సాయి మందిరాలు, ఎక్కడ చూసినా సాయి కార్యక్రమాలు. నెల్లూరులో తీసుకుంటే 100 సాయి మందిరాలు ఉన్నాయి. 100 ఉన్నాయి. వీధి వీధికి సాయి మందిరమే. ప్రతి షాపు పేరు ఒకసారి చూడండి, అంగళ్ళ పేర్లు సాయి. ఎందుకు పెట్టుకుంటున్నారా? కోరికలు తీరుస్తున్నాడు. చింతామణి, కల్పతరు, కల్ప వృక్షం, సాయి మాత, సాయి తల్లి, సాయి తండ్రి. ఏ షాప్ మీద ఒకసారి పోండి బయటికి, కార్ల మీద చూడండి సాయిబాబా బొమ్మ, మరి లారీల మీద చూడండి సాయిబాబా బొమ్మ, ఆటోల మీద చూడండి సాయిబాబా బొమ్మ, సైకిళ్ల మీద చూడండి సాయిబాబా బొమ్మ, స్కూటర్ల మీద చూడండి సాయిబాబా బొమ్మ. మరి ఎందుకు పెట్టుకుంటున్నాం మనమంతా? మన పుట్టే బిడ్డల పేర్లు ఏందా? మా వాడి పేరు కూడా పెంచుల సాయి, మా మనవడి పేరు, నా కొడుకు పేరు సాయి బాస్వంతు. మరి ఎందుకు పెట్టుకుంటున్నాం పేర్లు? పుట్టే ప్రతి బిడ్డ సాయి బిడ్డే. అట్టండి చప్పట్లో ఒకసారి. ఈరోజు పుట్టే ప్రతి బిడ్డ సాయి బిడ్డే. మనందరి బిడ్డలు సాయి బిడ్డలే. మనందరి తల్లి సాయి మాత, సాయి తల్లి, సాయి తండ్రి, ద్వారకా మాయి. అక్కడ కూర్చో ఉన్నాడు అదుగో. తర్వాత మహల్సాపతి ఇష్టమరణాన్ని పొందాడు. మహల్సాపతి ఏకాదశి రోజు నేను మరణిస్తాను, ఈరోజు ఏకాదశి అని వాళ్ళ తండ్రికి శ్రాద్ధ కర్మ చేసి ఆయన ఇష్టపూర్వకంగా దేహాన్ని వదిలేశాడు. బాబా ఎట్లయితే ఆయన ఇష్టపూర్వకంగా వదిలేశాడో, నన్ను అడిగితే బాబా జీవ సమాధి అయ్యారు సాయి. ఎందుకంటే 3 రోజులు సమాధి తీసుకుంటే శ్వాస కావాలంటే ఆపేశాడు, 3వ రోజు కావాలంటే శ్వాస ఆడింది. అంటే ఆయన చేతిలో ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, నేను పరమాత్మ స్వరూపాన్ని. ఈ సృష్టిలో ఉన్న విశ్వ చైతన్యం అంతా నేను, సర్వజీవుల్లో నేనున్నాను, సకల మానవుల్లో నేనున్నాను, జడ పదార్థాల్లో కూడా నేనున్నాను అని నిరూపించేదానికి సమాధి అనంతరం ఇంకా ఎక్కువ మహిమ ప్రకటమవుతున్నది. ఈరోజు సమాధికి ముందు కంటే సమాధి అనంతరం కుప్పలు తెప్పలుగా షిరిడీ పోయి చూస్తే కొన్ని లక్షల మంది పడిగాపులు కాస్తున్నారు బాబా పాదాల దగ్గర. సమాధి అనంతరం సాయిలీలలు విపరీతంగా జరుగుతున్నాయి. షిరిడి శతాబ్ది ఉత్సవాల్లో ఈ మధ్య లైవ్ ఇచ్చారు. అలాగే అనిల్ గారు, వారి ముందు పొగడ్డం కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కారులోనే వెళ్తారు సాయి. కొన్ని వేల కిలోమీటర్లు ఆయన కార్ డ్రైవింగ్ చేస్తాడు. వాళ్ళు 10వ తేదీ బయలుదేరారు హైదరాబాద్. దారిలో ఎన్నో కార్యక్రమాలు, వైజాగ్, తణుకు, తుని, పెద్దాపురం అన్ని సాయి సత్యవ్రతాలు అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఆ డ్రైవింగ్ బైపాస్ లో చిన్న విషయం కాదు, ఆయన ఒక్కడే డ్రైవింగ్ సాయి. మరి తోలేది ఎవరు కారు? అనిలా బాబా? అనిల్ గారా బాబా తోలేది? మరి సాయి టీవీ నడిపిస్తున్నది ఎవరు? బాబా. కొట్టండి చప్పట్లు ఒకసారి. నేనైనా ఆయనైనా ఎవరైనా ఎప్పుడు మేము ఎరుకలో ఉండాలి. బాబా మా హృదయంలో ఉంటేనే ఏ కార్యక్రమమైనా జయప్రదంగా జరిగేది. లేకపోతే గుడ్డు సున్నా, జీరోస్. వీఆర్ ఆల్ జీరోస్. హీరో ఈజ్ బాబా. కొట్టండి బాబాకి, ఆయన అసలైన హీరో. కాబట్టి ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తున్న సాయి సచ్చరిత్రకు ఉత్సవం చేశారు, మణెమ్మ సాయి సచ్చరిత్రకు ఉత్సవం చేశారు, మరాఠీ సాయి సచ్చరిత్రకు ఉత్సవం, దాసగండు 100 రోజుల పండుగ ఉత్సవం, భక్తుల పుణ్యతిథులు. ఈరోజు మహల్సాపతి త్యాగానికి ఉత్సవం. ఈరోజు మహల్సాపతి త్యాగానికి 3 రోజులు ఎన్నో ఉత్సవాలు చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆ అనిల్ గారికి, అలాగే సాయి వాహిని మేడం గారికి, ఈ మా సాయి దర్బార్ భజనకు కూడా అవకాశం ఇచ్చారు. భజన మండలి సభ్యులకి, అలా సేవ చేసేదానికి సేవాదళ సభ్యులకు కూడా అవకాశం ఇచ్చారు. అందరి తరపున సాయి టీవీ వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సాయి అనే నామం మహల్సాపతి నామకరణం చేశాడు కాబట్టి ఈ రోజు అది విశేషం. కాబట్టి ఒక 5 నిమిషాలు
బాబీ సాయి అంటాడు, మీరు బాబా అనండి. 5 నిమిషాలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. సాయి 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 సాయి. ఇప్పుడు మాల్సాపతి సంతోషపడ్డాడు. తాను పెట్టిన నామాన్ని మనసారా మనం పలికినందుకు ఇప్పుడు మాల్సాపతికి అసలైన ఉత్సవం ప్రారంభమైంది. మాల్సాపతి ఇప్పుడు సంతోషించాడు. మనం కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. రమేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ గారు.